హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ రాశి వారికి సంతోషకరంగా గడిచిపోతుంది. మీరు వేసే అడుగు సత్ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో పేరొందిన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలోని సమస్యలు తగ్గుతాయి. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు ఇబ్బంది పెడతాయి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. వృధా ఖర్చులను నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనుల్లో తీవ్రమైన జాప్యం చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందదు. ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. నిరాశ విడి ఉత్సాహంతో పనిచేస్తే కార్యజయం ఉంటుంది. తీర్థయాత్రలు మనశ్శాంతి కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. వృత్తిపరమైన శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. గృహ సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. వృధా ఖర్చులు నివారిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. వృత్తిపరంగా విశేషమైన ఆర్థిక లాభాలను అందుకుంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మీ ఖ్యాతి ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతుల సూచన ఉంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో సమయం గడపడం మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అర్థం లేని మొండితనం ఉద్రేకపడే స్వభావం కారణంగా ఈ రోజంతా సమస్యాత్మకంగా మారుతుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు దూకుడు తగ్గించుకుంటే మంచిది. అహంకారాన్ని వీడి అందరినీ కలుపుకొని పోతే సమస్యలు ఉండవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనంతో ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇంట్లోనూ పని ప్రదేశంలోనూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇంట్లో సంతోషం ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఆర్థిక వృద్ధి ఉండడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. విదేశీయుల సాంగత్యంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈరోజు అన్నింటా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. గ్రహ సంచారం వ్యతిరేకంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు గొడవలు జరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని గొడవలు వాదనలు చేయకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. నూతన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. రచయితలకు, కళాకారులకు ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.